యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రెజెంట్ తన కెరీర్ లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు. వరుసగా వచ్చిన లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో అతడి మీద ఉన్న ప్రెషర్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో మంచి హిట్ కొట్టాలని విజయ్ తహతహలాడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ జైలు డ్రామా, స్పై యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. అలా ప్రతి చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా టీం మొత్తం ప్రమోషన్ల కోసం సమాయత్తమవుతోంది. విజయ్ తన గత ఫ్లాప్స్ ను మర్చిపోయేలా ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే జూలై 31న గ్రాండ్ గా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. కింగ్డమ్ మూవీ 160 నిమిషాల రన్ టైమ్ తో ఫైనల్ ప్రింట్ సిద్ధమైంది. ఈ మధ్య వరుసగా 3 గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలు వస్తుండడంతో 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో రావడం కింగ్డమ్ మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ కానుంది. కింగ్డమ్ మూవీ 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. అయితే ఓటీటీ డీల్ ద్వారా 50 కోట్ల రూపాయలు వెనక్కి రాబట్టేసింది కింగ్డమ్ మూవీ. అలాగే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా మరో 15 కోట్లు వచ్చాయి. పోగా కింగ్డమ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 15 కోట్ల రూపాయలు కింగ్డమ్ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా, సీడెడ్ లో 6 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్ల బిజినెస్ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 36 కోట్ల బిజినెస్ జరగగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ ను 3.5 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్ లో కింగ్డమ్ మూవీకి 10 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తమిళ్, హిందీ రైట్స్ ని 4 కోట్లకు విక్రయించారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలంటే కనీసం 56 కోట్ల రూపాయల షేర్ సాధించాలి. అంటే కనీసం 86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అది విషయం. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రెజెంట్ తన కెరీర్ లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు. వరుసగా వచ్చిన లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో అతడి మీద ఉన్న ప్రెషర్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో మంచి హిట్ కొట్టాలని విజయ్ తహతహలాడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ జైలు డ్రామా, స్పై యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. అలా ప్రతి చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా టీం మొత్తం ప్రమోషన్ల కోసం సమాయత్తమవుతోంది. విజయ్ తన గత ఫ్లాప్స్ ను మర్చిపోయేలా ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే జూలై 31న గ్రాండ్ గా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. కింగ్డమ్ మూవీ 160 నిమిషాల రన్ టైమ్ తో ఫైనల్ ప్రింట్ సిద్ధమైంది. ఈ మధ్య వరుసగా 3 గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలు వస్తుండడంతో 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో రావడం కింగ్డమ్ మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ కానుంది. కింగ్డమ్ మూవీ 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. అయితే ఓటీటీ డీల్ ద్వారా 50 కోట్ల రూపాయలు వెనక్కి రాబట్టేసింది కింగ్డమ్ మూవీ. అలాగే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా మరో 15 కోట్లు వచ్చాయి. పోగా కింగ్డమ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 15 కోట్ల రూపాయలు కింగ్డమ్ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా, సీడెడ్ లో 6 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్ల బిజినెస్ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 36 కోట్ల బిజినెస్ జరగగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ ను 3.5 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్ లో కింగ్డమ్ మూవీకి 10 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తమిళ్, హిందీ రైట్స్ ని 4 కోట్లకు విక్రయించారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలంటే కనీసం 56 కోట్ల రూపాయల షేర్ సాధించాలి. అంటే కనీసం 86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అది విషయం.